అందరికీ నమస్కారం. మన శంకర వరప్రసాద్ గారి మూవీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా అయితే మంచి టాక్ ఉంది. అసలు సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి అనిల్ రావుపూడి తీసాడని అనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అవుతుంది ఈ సినిమాకి. చాలా బాగుంది సినిమా. ఇందులో హైలైట్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా విషయానికి వస్తే ఓన్లీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడవచ్చు. ఫుల్ ఫ్యామిలీని టార్గెట్ చేసి తీసాడని అనిపిస్తుంది అనిల్ రావుపూడి. సో కామెడీ జనరేట్ ఫ్యామిలీ మన రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటుందేమో అనేటట్లు సీన్స్ ఉన్నాయి. మంచి మెసేజ్ కూడా ఉంది, సూపర్ మెసేజ్ ఉంది. అది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన థర్డ్ పర్సన్ రావద్దు అని, వస్తే ఎంత ప్రమాదమో అని తర్వాత ఎలా సర్దుకుపోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా సర్దుకుపోవాలి అనేది చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా మాత్రం, నో డౌట్ సూపర్ మెసేజ్ ఉంది. అండ్ ఇక్కడ చిరంజీవి, మన స్టోరీ విషయానికి వచ్చేసరికి చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చేస్తుంటాడు. అండ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా ఉంటాడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా. అంటే మ్యారేజ్ అయ్యి వైఫ్తో గొడవ అయ్యి ఆ తర్వాత బ్యాచిలర్గా ఉంటాడు. అక్కడ వైఫ్కి పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా యొక్క సారాంశం. ఇది మనందరికీ తెలుసు ఆల్రెడీ స్టోరీ లైన్. సినిమా అయితే అస్సలు బోర్ కొట్టదు. ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, కామెడీని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకా కొన్ని డైరెక్టర్ ఫుల్ వర్కౌట్ చేసిండని అనిపిస్తుంది అనిల్ రావుపూడి గారు. చిరంజీవి ఓల్డ్ మూవీస్ని బెస్ట్ సీన్స్ని రిఫరెన్స్గా తీసుకొని చేసిండని అనిపిస్తుంది. నాకు తెలిసి వెంకటేష్ మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఓల్డ్ మూవీ ఒకటి కనెక్ట్ అవుతుంది కొంచెం. ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాళ్ళక, వైఫ్ ప్రియురాలు ఇద్దరి మధ్యన ఆ కామెడీ, ఆ ముగ్గురు మధ్యన కామెడీ జనరేట్ అయినట్లు సేమ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా అలానే వైఫ్ అండ్ ప్రియురాలు సేమ్ వెంకటేష్ మూవీ అలా కదా. ఈ చిరంజీవి మూవీస్ కూడా ఓల్డ్ మూవీస్లో బెస్ట్ కామెడీ సీన్స్ని అంటే ఈ కామెడీ బాగా చేయగలుగుతారు చిరంజీవి, ఇక్కడ బాగా చేయగలుగుతాడు అనే పాయింట్స్ తీసుకొని వర్కౌట్ చేసి సినిమా తీసిండే అని అనిపిస్తుంది. చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ, నో డౌట్. అయితే ఇందులో కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ ఏం లేవండి. నెగిటివ్స్ వచ్చేసి కొన్ని సీన్స్ కొంచెం స్లో అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వచ్చేసరికి అంత స్ట్రాంగ్ అనిపడదు, పెద్ద స్టోరీ స్ట్రాంగ్ అని అనిపడదు మనకు వెరీ క్లియర్గా. అండ్ కొన్ని రొటీన్గా అనిపిస్తుంది, సేమ్ సీన్స్ కొన్ని రొటీన్గా అనిపిస్తుంది. ఫైనల్గా సేఫ్గా సినిమాని అయితే నడిపించాడు అనిల్ రావుపూడి. బీజిఎం పాజిటివ్ విషయానికి వస్తే బీజిఎం ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. దాన్ని ఎంజాయ్ చేస్తారు ప్రతి ప్రేక్షకుడు. ఇక్కడ కామెడీ, మెయిన్గా కామెడీ ఫుల్ చిరంజీవిలో ఉన్న కామెడీని ఎక్సలెంట్గా ఎక్స్ట్రాక్ట్ చేశాడు అని అనిపిస్తుంది. ఫుల్ కామెడీ జనరేట్ చేశాడు. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఫిలిం. ఓల్డ్ చిరంజీవి వింటేజ్ని చూసినట్లు అనిపిస్తుంది. ఓల్డ్ చిరంజీవి 70 ఇయర్స్ నౌ. 70 ఇయర్స్లో కూడా పాత సినిమాలకి తగ్గకుండా, అంటే సక్సెస్ఫుల్ యాక్టర్ అని మరొకసారి ఎక్సలెంట్గా ప్రూవ్ చేశాడు తన యొక్క యాక్టింగ్ తోటి చిరంజీవి. అండ్ చిరంజీవి కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయి. ఎవ్రీ ఫ్రేమ్ ఇమీడియట్ కామెడీ, సీరియస్, ఇవన్నీ ఎవ్రీ ఫ్రేమ్లో చాలా బాగా వచ్చాయి సినిమాలో. ప్రతి ఒక్క ప్రేక్షకునికి నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక అడిషనల్ ఏంటంటే వెంకటేష్ గారిది. వెంకటేష్ ఇంట్రడక్షన్ నుంచి, వెంకటేష్ ఎంటర్ అయినప్పటి నుంచి సినిమా చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ వస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చి బ్యాలెన్స్డ్గా మూవ్ అవుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అస్సలు బాగాలేదు, సెకండ్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు, ఇలా ఏం లేదు. సినిమా మొత్తం ఓవరాల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే మంచి ఫీలింగ్ తోటే, అనవసరంగా వచ్చామా అనే ఫీలింగ్ ఎవరికీ రాదు. ఈ సీన్ అనవసరంగా తీశాడు, ఈ సీన్ అస్సలు తీయాల్సింది కాదు కదా అనే సిచ్యువేషన్ కూడా ఏ సీన్లో అనపడదు. ప్రతి ప్రేక్షకునికి ఫుల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ డ్యాన్స్ విషయం ఇది ఎక్సలెంట్. ఇక హుక్ స్టెప్ డ్యాన్స్ అయితే ఇక ఆడియన్స్ ప్రీమియం షోలో మొత్తం గోల డ్యాన్స్లే, మొత్తం థియేటర్లు అందరూ డ్యాన్స్లే. మన ఫ్యామిలీలో ఇలాగే జరిగిందని అనిపిస్తుంది ఈ సినిమాను చూస్తుంటే. హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో, ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఇలానే జరిగింది కదా అని అనిపిస్తుంది. ఎలా సర్దుకుపోవాలో కూడా చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఎక్సలెంట్, మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంకా చిరంజీవి యాక్టింగ్ కానీ ఎవ్రీ ఫ్రేమ్ సూపర్. 70 ఇయర్స్లో కూడా సడన్గా ఎమోషన్, సడన్గా కామెడీ, సడన్గా సీరియస్, అసలు యాక్టింగ్లో ఎక్కడ ఓవర్ అనపడలేదు. అరే ఇంత పెద్ద యాక్టర్ అంత సింపుల్గా ఆ సీన్ ఎలా చేశాడు అని ఎక్కడ ఓవర్గా అనపడదు, ఎబ్బెట్టి అస్సలు అనపడదు. అందుకే నాకు తెలిసి ఇంత పెద్ద సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు అనిపిస్తుంది. సో టోటల్గా వచ్చేసరికి సినిమా మాత్రం హిట్ మూవీ, నో డౌట్. మీరు కూడా చూడండి, చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీని మంచిగా తీసుకొని వెళ్ళి సరదాగా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా కోసం. సో చిరంజీవి అభిమానులంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ.